ఎంతమంది అసలు కళ్యాణ్ ఏవి కోసం వెయిట్ చేస్తున్నారు? కళ్యాణ్ ఏవి ఉంది చూడండి, అదిరిపోయిందండి. మామూలు ఎలివేషన్స్ కాదు అసలు. ఒక్కొక్కటి ఫస్ట్ నుంచి తను ఎలా గేమ్ చేంజ్ చేసుకున్నాడు, కెప్టెన్ అయింది కావచ్చు, ఎక్కడ తగ్గలేదన్నమాట. మామూలు ఎలివేషన్స్ లేవు, అదిరిపోయింది. ఇంకా సంజన గారి ఏవి బాగుంది ఎలివేషన్స్ కానీ, ఎందుకంటే ఆవిడే గేమ్ చేంజర్. కానీ ఈ టైంలో ఆవిడ ఏవీని కూడా లాస్ట్లో వేయడం, బిగ్ బాస్ కూడా అంటే సంజన గారిని కార్నర్ చేస్తున్నారా, టార్గెట్ చేశారా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. బికాజ్ ఎక్కడ అంతే, సంజన గారికి ఫస్ట్ నుంచి అంత గేమ్ చేంజర్ అయ్యి అంత చేసినా కూడా లాస్ట్కి ఆవిడకి అన్యాయమే జరుగుతూ వచ్చిందనమాట. సో ఏవీలో కూడా అదే జరిగిందా, అసలు ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకా మనం వీడియోలోకి వెళ్తే, చూసాము ఆల్రెడీ మనకి ఎపిసోడ్లో కూడా టెలికాస్ట్ అయిపోయాయి. ఫస్టే ఇమాన్యువల్ ఏవి అదిరిపోయింది, ఎలివేషన్స్ కావచ్చు ఏదైనా. అందరు అంటున్నారు లైక్ ఏంటి తనుజ ఏవిలో ఇంకా చాలా ఉన్నాయి యాడ్ చేయాల్సినవి, డెమాన్ దీంట్లో అనేసి. ఏవి అన్నాక వాళ్ళకి ఏది అదిరిపోయేలా అనిపించిందో అవే ఎడిట్ చేశారు. అండ్ ఎవరిది ఏవి తగ్గిపోయేలాగా ఏం లేదు, అందరిది అదిరిపోయింది అనమాట. ఇమాన్యువల్ది ఎమోషనల్ జర్నీ కావచ్చు, కామెడీ కావచ్చు, ఎవ్రీథింగ్ మిక్స్డ్ అంతా ఉంది. తనుజాకి బిగ్ బాస్ మాటల్లో చాలా ఎలివేషన్స్ ఇచ్చారు. డెమాన్కి కూడా అంటే ఒక కామనర్గా వచ్చి కాంకరర్గా వెళ్తున్నావు అది ఇది అనేసి. డెమాన్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. బికాజ్ ఒక కామనర్గా ఇన్ని రోజులు నేను సర్వైవ్ అవుతానా లేదా అన్న స్టేజ్లో నుంచి వచ్చి ఇక్కడ దాకా రీచ్ అవ్వడం. అండ్ మనోడి క్లారిటీ ఉన్నట్టుంది, కప్పు మంది కాదు అని. ఏం మరి అట్లే మాట్లాడుతున్నాడు, సరే చాలురా ఇక్కడతో చాలు అని. బట్ టాప్ 5లో కంపేర్ చేసుకుంటే సంజన గారు ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ వీక్ ఎవరు ఎంజాయ్ చేయట్లేదు. ఆవిడ ఎంత చిల్ మోడ్లో ఉన్నారంటే అంత చిల్ మోడ్లో ఉన్నారనమాట. ఇంకా కళ్యాణ్ ఏవి మాత్రం మామూలు ఎలివేషన్స్ కాదండి. సాంగ్ అయినా మ్యూజిక్ అయినా అదిరిపోతుంది. బయట ఈ పిఆర్స్ బాధలేంటో అసలు అర్థం కావట్లేదండి. ఒక లేవరా అంటే ఓకే, తనుజ కన్నడ అమ్మాయి కాబట్టి తనకు ఆబ్వియస్లీ కన్నడ వాళ్ళు తనకే సపోర్ట్ చేస్తారు. అండ్ కళ్యాణ్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు, అంతా బాగుంది. బట్ స్టిల్ ఏంటంటే సెలబ్రిటీ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మన సెలబ్రిటీస్ దాంట్లో పోస్ట్ పెట్టడం, దానివల్ల వీళ్ళ కోట్లు పడతాయి అనేసి లోపల వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో అనేసి. బయట ఇక్కడ మనం కొడుకోవడం ఎక్కువైపోతుంది అనమాట. ఈరోజు పొద్దున్న నేను చూశాను లైక్ ఏంటంటే పలానా సెలబ్రిటీ ఇది చేస్తున్నారు, సో కాబట్టి మనం ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇది చేయించకూడదు, సెలబ్రిటీ ద్వారా ఓట్స్ వేయించకూడదు అంటే, యాక్చువల్గా ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇవంతా లేకుండా ప్రాపర్ మీకు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకే ఓటు వేయండి. అస్సలు స్ప్లిట్ చేయకండి. రివ్యూయర్స్ మాటలు, ఎస్పెషల్లీ ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళైనా కూడా ఎవరి మాటలు నమ్మకండి. మీకు ఎవరిని విన్ చేయించాలి, హూ డిజర్వ్స్ టు బి విన్నర్, అండ్ మీకు ఎవరు డిజర్వ్స్ టు బి విన్నర్, ఎందుకు విన్నర్ అనేది కూడా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. సో కళ్యాణ్ ఏవి అదిరిపోవడం ఒకటి, ప్లస్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఏదో టాస్క్ లాగా జరిగేటప్పుడు చిన్న గాయం జరగడము, మరి అది మంచిదా లేకపోతే ఏంటా అనేది చూడాలి. గాయం జరగడం అనేది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనేసి. బట్ అంత సీరియస్ ఏం లేదండి, జస్ట్ గాయం జరిగింది, కట్టారు అండ్ నార్మల్గానే ఉన్నాడు. దాని గురించి అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఈ టైంలో చిన్న గాయమైనా కూడా అబ్బా ఫినాలే అప్పుడు ఎందుకు అని ఎవరికైనా అనిపిస్తుంది. అండ్ లోపల వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది. లైవ్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి తెలిసిందే కదా మనకి, ప్రీవియస్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసి డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ ఉండబోతున్నాయి. గెస్ట్ కూడా ఈసారి మూవీ ప్రమోషన్స్ది కావచ్చు పెద్ద గెస్టే రాబోతున్నారు. అండ్ కళ్యాణ్ ఏవి ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్స్ది వేశారు. తన ఎమోషనల్ అయిన, ఇప్పుడు ఇమాన్యువల్ ఓడిపోయినప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యాడు, అండ్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఎస్పెషల్లీ ప్రియా అండ్ శ్రీజ ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యాడు, ఒక కామనర్ నుంచి ఈ స్టేజ్కి ఎలా వచ్చాడు, జర్నీ మొత్తం కెప్టెన్ అయినప్పుడు కావచ్చు, లాస్ట్ కెప్టెన్ అవ్వడము, ఇవంతా బాగా డిజైన్ చేశారు. మ్యూజిక్ అయితే సూపర్. అండ్ మనోడినే అప్రిషియేట్ చేసుకుంటూ విజిల్ వేసుకుంటూ ఎంజాయ్ చేశాడనమాట. నిజంగా డెమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు డిజర్వ్స్ అండి. బికాస్ కామనర్స్గా వచ్చారు, వాళ్ళకి చాలా ఉంటాయి, అయ్యో బయట ఏంటి ఓట్స్ మనకు పడతాయా లేదా, మన గేమ్ ఎలా రీచ్ అవుతుంది అది ఇది అనేసి. అండ్ అన్నీ దాటుకొని టాప్ 5లో నిలిచారు. డెమాన్ది పక్కన పెడితే కళ్యాణ్ అయితే విన్నర్ రేస్లోనే ఉన్నాడు కదా, మరి ఎవరు విన్నర్ అవుతారు
వాళ్ళిద్దరిలోనే విన్నర్ అవుతారు అన్నట్లే ఉంది. బికాజ్ వాళ్ళ ఇద్దరికి కింద ఓటింగ్స్‌కి చాలా డిఫరెన్స్ ఉందనమాట. బట్ స్టిల్ మీ ఓట్స్ అయితే స్ప్లిట్ చేయకండి. ఇంకా సంజన గారి విషయానికొచ్చామంటే గేమ్ చేంజర్ ఆవిడ. గేమ్ స్టార్ట్ చేసింది ఫస్ట్ అసలు ఇంత డల్‌గా సప్పగున్న సీజన్‌ని టీఆర్‌పీలతో సహా ఒక రేంజ్‌కి లేపేసింది. కానీ ఆవిడకి అన్యాయం చేస్తూనే వచ్చారు. ఆ గుడ్డు విషయాన్ని ఇది చేసేసి నామినేట్ చేస్తూనే వచ్చారు. మళ్ళీ ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేసేటప్పుడేమో సాక్రిఫైజులు చేపిచ్చారు. ఆ సాక్రిఫైజుల వల్ల ఆమె గేమ్ చాలా ఇదైంది. మళ్ళీ ఫైర్ స్టార్మ్స్ రావడము, మళ్ళీ లాస్ట్ వీక్ రీతుతో వర్డ్ ఏదైతే ఉందో అదో, హౌస్ మేట్స్ కూడా ఫిజికల్ టాస్క్ల మీద అంటే నామినేట్ చేస్తే ఈవిడ లైట్ తీసుకుంటారులే అనేసి ఈవిడనే నామినేట్ చేయడం, ప్రతి దాంట్లో అట్లే. అండ్ ఇప్పుడు ఈ పీక్ టైంలో ఆవిడ ఏవి కూడా లాస్ట్లో రావడం నిజంగా ఆవిడ ఫ్యాన్స్కి కొంచెం బాధాకరమనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇంక ఈరోజు టెలికాస్ట్ అవుతుంది, అది కూడా కళ్యాణ్ ఏవి ఫస్ట్, తర్వాత సంజన గారిది. కళ్యాణ్ ఎలాగో విన్నర్ రేస్లో ఉన్నాడు కాబట్టి, బట్ స్టిల్ కళ్యాణ్ ఏవి కూడా లేట్గా అయింది అనేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళకి ఏదో ప్యాటర్న్ ఉంటుంది కదా, ఎవరో ఒకరు లాస్ట్ వీడియో ఉండాలి. బట్ స్టిల్ సంజన గారికి ఏంటంటే ఇన్నిసార్లు ఆవిడే కార్నర్ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా సంజన గారేనా అనే ఫీలింగ్ ఎక్కువ ఉందన్నమాట ఫ్యాన్స్కి. సో ఏవీలు మాత్రం సంజన గారిది కూడా అదిరిపోబోతుంది. సంజన గారు అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయారనమాట. ఎందుకు అంటే ఆవిడది చాలా ఎమోషనల్ జర్నీ, అలానే మిగతా వాళ్ళది కాదండి. బట్ ఆవిడ పిల్లల్ని వదిలేసి రావడం, ఇక్కడ చాలామంది ఆవిడని టార్గెట్ చేయడం జరిగింది, మాటలు అనిపించుకున్నారు, ఆవిడ మాటలు జారారు. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే దాన్ని అంతా కరెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈరోజు టాప్ 5లో నిలబడ్డారు. అండ్ టాప్ 5లో ఉన్నదానికి తనంత హ్యాపీగా ఎవరు లేరు అన్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు ఆవిడ. అండ్ చూడాలి మరి సూట్ కేసుతో వెళ్ళి మన వాళ్ళు ఎంజాయ్ చేయబోతున్నారు. బట్ స్టిల్ సూట్ కేసు అంటే ప్రదీప్ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, సెలబ్రిటీస్ తెలుసు కదా, మూవీ ప్రమోషన్స్ కావచ్చు వాటెవర్. మరి సూట్ కేసు తీసుకొని వచ్చేస్తారా ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. అండ్ ఓటింగ్ అనాలిసిస్ నేను నెక్స్ట్ వీడియో పెడతాను, ఖచ్చితంగా చూడండి, జెన్యూన్గానే ఉంటుంది. అండ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.